అవ్వా ఆంటీకి రా మాటకు వచ్చి కళ్ళు మోస్తావా? నువ్వు కళ్ళు మోస్తేనంటే ఈ ఆస్తి అంతా మాకు వచ్చేది నాన్న చెప్పాడు. ఏంటే ఏమైంది? మా కుక్క గుడ్డెట్టింది. కుక్క గుడ్డు పెట్టడం ఏంటే? కోడి కదా గుడ్డు పెడుతుంది. మా కోడికే కుక్క అని పేరిట్ట. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తురాలదా? నిన్న జూకెళ్ళలేదుగా. ఒంటరి ఒంటరి వయస్సు, తుంటరి తుంటరి మనసు, జంటని వెతికే వేళయి. నేనుండగా ఇంకో జంటను వెతికారనుకోండి, 6 అడుగులు గొయ్యి తీసి పాతేస్తాను. ఏంటి, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద బూత్ బంగ్లాలా కనిపిస్తుంది. మరి నేను ఉన్నప్పుడు ఆ బూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ ఆయనకి షుగర్ హై లెవెల్లో ఉందమ్మా, మెడిసిన్స్ రాసిస్తాను, డైలీ వాడండి. ఎందుకండి అలా కొడుతున్నారు? ఒంట్లో అంత షుగర్ ఉంచుకొని పొద్దున్న టీ పెట్టమంటే షుగర్ లేదని చప్పట్టి ఇచ్చాడండి. ఏమండి, మనుషులకి తప్ప మరే ఇతర జీవులకి బీపీలు గాని షుగర్లు గాని ఎందుకు రావండి? ఎందుకంటే వాటికి పెళ్లిళ్ళు కావు కాబట్టి. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పండ్రు. మనం ఎప్పటి నుంచో ఈ మిడిల్ క్లాస్ లోనే ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాం తెలుసా? దురద. డబ్బులు కనిపిస్తే చాలు ఖర్చు పెట్టేదాకా దురదలు వచ్చేస్తాయి. డబ్బులు అయిపోయిందా దురద ఉండదు. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. ఈ రోజు ఒక గేమ్ ఆడదాం. కొట్టిన తర్వాత ఎవరైతే అమ్మ అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, సరేనా? సరే అయితే ఇప్పుడు నా వంతు. అమ్మో అమ్మో అమ్మో, నేను ఓడిపోయాను. అమ్మో, నువ్వు భలే గెలిచావా? ఏమండి, మనుషులకి తప్ప మరే ఇతర జీవులకి బీపీలు గాని షుగర్లు గాని ఎందుకు రావండి? ఎందుకంటే వాటికి పెళ్లిళ్ళు కావు కాబట్టి. మీ ఆయనకి పట్టొస్తుంది కదా, నీకేం బాధలేదా? మా ఆయనకి పట్ట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటే పైన పట్ట కింద పొట్ట బాధపడాలి గాని సంతోషపడతావేంటే? ఆ రెండు రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు. నేను ఇంకా చాలా హ్యాపీ. పాలని వెంగిపోయిన ఎటువైనావు? నేనెక్కడికి పోతా? పొంగే పాలకాడు ఉండాలి, పొంగే బువ్వకాడు ఉండాలి. ఒక్కొక్కళ్ళని చూడు, దుబాయ్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ చూసేదందుకు పోతారు. నేను మాత్రం కిచెన్ పూర్ నుంచి బాత్రూమ్ పూర్ నుంచి బాల్కన్ పూర్, గీడికే తిరుగుడు నాది. పాలు వంగిన ఏడికి పోయినో అంటాండు, ఏడుకో తీసుకుపోయినట్టు. ఇదిను అది గృహప్రవేశానికి వచ్చింది, అది మా మ్యారేజ్కి. అలాంటిది ఇంకా ఉన్నది, అమ్మ ఎక్కడో పెట్టింది, తీసుకొని పోవాలి కర్నూలుకి. అవి కూడా గృహప్రవేశానికి వచ్చినాయి. అది మనీ ప్లాంట్. ఇది వంటిల్ల. అవన్నీ సంచిలో అన్ని సామాన్లు లోపల అన్ని దండిగా ఉన్నాయి. ఇంకా మా అమ్మ ఒకతే కదా, అన్నీ తోముకొని కయ్యలేదని అన్నీ సంచిలో వేసి పెట్టింది. ఇది ఇల్లు. నేను కొన్ని సామాన్లు తీసుకొని పోవాలి కర్నూలుకి.